రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజల ముంగిటకు గ్రామాలకు అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ ఆగస్టు నెల 15న ఫార్మల్ లాంచింగ్ చేసి ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు కార్యక్రమాలు రెవెన్యూ శాఖ నుండి చేపడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక పేరూరులోని బొక్కులమాతను రెవెన్యూ శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి, బొక్కులమాత అమ్మవారి కృప రాష్ట్రంపై ఎప్పుడు ఉండాలని కోరుకున్నామన్నారు. అన్ని రంగాల్లో గత ప్రభుత్వంలో వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గెలిపించడం జరిగిందని, ఆ దిశగా ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజల ముంగిటకు గ్రామాలకు రెవెన్యూ సంబంధిత అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ ఆగస్టు నెల 15న ఫార్మల్ లాంచింగ్ చేసి ఈ నెల 16 నుండి సెప్టెంబర్ 30 వరకు కార్యాచరణ ప్రణాళికలతో కార్యక్రమాలు రెవెన్యూ శాఖ నుండి చేపడతామని తెలిపారు. గత ప్రభుత్వంలో రియల్ టైం గవర్నెన్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, మన ప్రభుత్వంలో రియల్ టైం గవర్నెన్స్ కాల్ సెంటర్లు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కొత్త కార్యాచరణ చేయనున్నామని తెలిపారు. కొండ మీద ఎప్పుడు కానీ ఇక్కడ కానీ గుడ్ల దగ్గర ఎప్పుడు కూడా రాజకీయం మాట్లాడి అయినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి వారు అలాగే అమ్మవార్ల దయ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అందుకని అందరూ కూడా ఈ రాష్ట్రం అయితే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ అతి వేగంగా పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు. తప్పకుండా ఒక కార్యాచరణతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి తెలుగువారు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సుఖంగా ఉండాలని లక్ష్యంతో ఆయన ఎప్పుడు కూడా పనిచేశాడు. ఈ ప్రాంతం కొంచెం వెనకబడింది కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో ఈ రాష్ట్రాల ముందు తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం పనిచేస్తాం. అందుకనే చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం. వాటిపైన చాలామంది ఫోన్లు కూడా చేస్తాం, బయటపడి మేము కంప్లైంట్ ఇవ్వలేమని చెప్పేసి దానికి కూడా ఒక ఆర్టీజీఎస్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఒక రియల్ టైం గవర్నెన్స్ లేదు, అలాగే కాల్ సెంటర్స్ కూడా లేవు. దానికి కూడా ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్లు, అలాగే చెప్పిన వాళ్ళందరూ కూడా విషయాలని కూడా గోప్యంగా పెట్టి విచారించే విధంగా కూడా ఒక కొత్త కార్యాచరణ చేయబోతా ఉన్నాం. తప్పకుండా ఏదైతే మదనపల్లి కాదు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కుంభకోణాలు బయటకు తీసే బాధ్యత మేము తీసుకుంటాం. అది సిఐడి సబ్జూడీ, సమ్ థింగ్స్ ఆర్ ఇన్ కోర్ట్, సమ్ థింగ్స్ ఆర్ ఇన్ సిఐడి దిస్ థింగ్స్. సో దాంట్లో ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ అనుచరులు ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వాళ్ళు తప్పించి తిరుగుతున్నారు. తప్పకుండా చట్టం దాటి కానీ పోలీసులు దాటి ఎవరు ఎక్కడికి పోలేరు కాబట్టి తప్పకుండా దొరుకుతారు. ఎవరు వెనక ఎంత పెద్ద హస్తం ఉన్నా కూడా తప్పకుండా ఏదో భూ కుంభకోణాలు జరిగినాయో గత ప్రభుత్వంలో దానికి కూడా మేము అంటే ఎలాగైతే ఈ రాష్ట్రంలో అప్పుల్ని మేము లెక్క చేయలేకపోతా ఉన్నాం ఇంకా ఇప్పటికి కూడా 2 నెలలు అయినప్పటికి కూడా, అలాగే ఈ భూ కుంభకోణాలు ఎన్ని జరిగినాయి అంటే 35,000 కోట్లు దోచుకున్నారా, 1,00,000 కోట్లు దోచుకున్నారా ఇంకా క్లారిటీగా కూడా రావట్లేదు. ఎందుకంటే రోజు కొత్త ఇష్యూ వస్తూ ఉంది కాబట్టి దాని మీద ఇంకా అధ్యయనం చేస్తాం. తప్పకుండా ఎవరున్నా కూడా తప్పకుండా వాళ్ళని మేము యాక్షన్ తీసుకుంటాం. చూస్తూ ఉన్నాం. మొన్న మా చీఫ్ సెక్రటరీ గారు వెళ్తే, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వెళ్తే తండోపతండాలుగా మీరే చూశారు, పత్రికా సోదరులు వేల సంఖ్యలో పబ్లిక్ వచ్చి వారి గ్రీవెన్స్ చెప్పారు. అలాగే మనం ఎవరైతే అనువాయులు ఉన్నారో పెద్దిరెడ్డి గారికి కానీ వారి కుటుంబానికి కానీ వారి ఇళ్ళలో రేట్ చేస్తే కూడా కొన్ని వందల ఫైల్స్, అంటే ఇళ్లలో ఎవరైనా కన్సల్ట్ అయినా కూడా 10 ఫైళ్ళు 20 ఫైళ్ళు పెడతారు. ఇలా వందల ఫైళ్ళు పెట్టుకుని దాని వ్యవస్థ అంతగా నిర్వీర్యం చేసే విధంగా, అలాగే 982 ఎకరాలు ఏదైతే అబాలిషన్ యాక్ట్ మీద తీసినట్టు అవన్నీ కూడా కనపడతా ఉన్నాయి కళ్ళ ముందు. ఇదని కాదు, ఎన్నో ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఎంతోమంది పేపర్లు తీసుకొస్తున్నారు. తిరుపతి అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, పాత అన్నమయ్య ఇప్పుడున్నటువంటి అన్నమయ్య జిల్లా అవ్వచ్చు, ప్రతి దగ్గర కూడా వీరి యొక్క భూ కుంభకోణాలు బయటకు వస్తాయి. త్వరలో మీకు అన్నీ కూడా బయట పెడతాం. 24 గంటలు విద్యుత్ అందించాలి ప్రజలకి. అదేవిధంగా రైతులకు కూడా నాణ్యమైన విద్యుత్ అందించాలి. గతంలో ప్రభుత్వం 1 మెగావాట్ కూడా కొత్త ఉత్పత్తి తీసుకురాలా. ప్రతి సంవత్సరం అయితే 6 నుంచి 7% వాడకం అయితే పెరుగుతుంది. దానివల్ల ఉత్పత్తి తీసుకురాకపోవడం వల్ల కొత్త ఉత్పత్తి మొత్తం కూడా కరెంటు బిల్లు ఛార్జీలు పెరగాల్సి వచ్చింది. అందుకని ఆ దశగా ప్రయాణం చేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి విద్యుత్ అందించడమే కాకుండా కొత్తగా విద్యుత్ ప్లాంట్లు కానీ, ఈ రాష్ట్రానికి సోలార్ విద్యుత్ కానీ, అదేవిధంగా రైతులకి కుసుమ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఇస్తే అది వైసీపీ గవర్నమెంట్ అందిపుచ్చుకోలేకపోయింది. దాని మీద అధ్యయనం చేస్తున్నాం. తొందరలోనే దాన్ని కూడా ప్రకటించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. మా ప్రభుత్వానికి సంబంధం లేదు, అది వాళ్ళ కుటుంబాల విషయాలు. వాళ్ళ ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. మనందరికీ తెలిసిందే. అది వాళ్ళకి ప్రజలే చూస్తున్నారు, ప్రజలే నిర్ణయిస్తారు వాటి గురించి. మా ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలు తీసుకోదు. మా ప్రభుత్వాన్ని ఎంతో పెద్ద ఎత్తున నమ్మకంతో గెలిపించింది. ఎందుకంటే ప్రజలకు పనిచేయడం కోసం. వాళ్ళలాగా చేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు. వాళ్ళని అడిగేదానికి ఉపయోగం లేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. రోడ్ల మీద జరిగిన అన్నింటిని కూడా వ్యక్తిగత కక్షలతోటి, వినుకొండ లాంటి చాట జరిగిన వాటిని అన్ని కూడా వాళ్ళు మా ప్రభుత్వం మీద బండేసి
మమ్మల్ని తప్పుతో పట్టించి మమ్మల్నే కాదు రాష్ట్రాన్నే కాదు కేంద్రంలో కూడా దుష్ప్రచారం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అది ప్రజలు నమ్మరు. మంచి విశ్వాసంతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు. అదే విశ్వాసంతో ఈ ప్రభుత్వం పనిచేసింది. చివరగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. అసలు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి.